ఇప్పుడు ఈరోజు మనం డాడీ రోబోట్ని రిలీజ్ చేస్తున్నాను. దాంట్లో మీరు ఓన్లీ సిజిసి అంటే క్రిప్టో గోల్డ్ కాయిన్ కొనుక్కుంటున్నారు అంతే. ఆ కొనుక్కున్న దాన్ని కస్టమర్స్ని పెంచడం కోసం, కమ్యూనిటీని పెంచడం కోసం ఈ కమిషన్స్ అని, గిఫ్ట్లని, ఈ రోబోటిక్ ఆటో పూలని, ఈ 160 రూపాయలు మీకు ఇన్కమ్ అని ఇవన్నీ నేను ఇస్తున్నాను. ఆ కాయిన్ వాల్యూ 3,125 రూపాయలు కాయిన్ మీరు 3,250 రూపాయలు కాయిన్ మీరు కొనుక్కుంటే దానికి డబల్ చేసి 6,500 రూపాయలు కాయిన్ మీకు ఇస్తుంది. 2 ఏళ్ళు స్టేకింగ్లు పెడుతున్నాను, ఎందుకంటే దానికి ధర తీసుకొచ్చే విధానం. అందుకే మీకు డబుల్ ఆఫ్ ది కాయిన్ ఇస్తున్నాను. 2 ఏళ్లలో మీ గ్యాస్ని డబుల్ అవుతుందని. ఎక్కువ కాయిన్స్ కొనుక్కోవాలంటే ఎవరికి ఇవ్వను. ఈ కాయిన్ని ఓ 6 మంత్స్లో అద్భుతమైన ప్లాన్తో లాంచ్ చేస్తున్నాను. ఇప్పుడు డాడీ రోబోట్లో మంచి ఇన్కమ్స్ ప్రవేశపెట్టాను. వాటిని నచ్చిన వాళ్ళు చేసుకుంటారు. ఐఎన్ఆర్లో మంచి ఆదాయం వస్తుంది. కాయిన్ మంచి ట్రేడ్ అవుతుంది. దాన్ని చక్కగా బిజినెస్ చేయండి, అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా వెహికల్స్, వాటిని మళ్ళీ ఈ వారం ముందు కొన్ని రోడ్లు పంపిస్తున్నాను. ఈ పన్ను నుండి కొంచెం దాని మీద నేను తీసుకురావాల్సిన వెహికల్స్ కొన్ని ఉండిపోయి ఇప్పుడు రిలీజ్ అయినవి కాకుండా ఇంకా మంచి వెహికల్స్ తీసుకొస్తున్నాను. ధర కూడా మీరు ఆశ్చర్యపోతారు. ఆ వెహికల్ టైప్ ఆఫ్ వెహికల్, అది 2 వీలరా, 3 వీలరా, 4 వీలరా, ఏదైనా కావచ్చు. మీరు ఆశ్చర్యపోయే ధర కూడా అంత మంచి చక్కటి ధరతో, మైలేజ్ని బట్టి ధర ఉంటూ ఉంటుంది, మోడల్ని బట్టి ధర ఉంటూ ఉంటుంది. ఇప్పుడు అమ్ముతున్నటువంటి అన్నింటికంటే భిన్నంగా నేను తీసుకొస్తున్నాను. ఛార్జింగ్ స్టేషన్స్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా తీసుకొస్తుంది. అంతకు మించి మంచి ప్లాన్తో మీ ముందుకు వస్తున్నాను. అంతకు మించి ఇది ఈ ఛార్జింగ్ స్టేషన్స్లో ఇండియాలో ఉన్న అన్ని వెహికల్స్ కంటే మన వెహికల్సే ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన కాయిన్ యూటిలిటీలోకి వెళ్ళాలంటే ఇవన్నీ కనెక్ట్ చేస్తున్నాను. అద్భుతమైనటువంటి మెడిసిన్ తీసుకొస్తున్నాను. బహుశా నెక్స్ట్ మంత్ నుంచి అవైలబుల్గా ఉండొచ్చు. కొన్ని ఈ నెలలో ఇచ్చి కాకుండా నెక్స్ట్ మంత్ నుంచి మరికొన్ని అవైలబుల్గా ఉండొచ్చు. అది చాలా బాగా నచ్చుతాయి మీకు. ఇలా అన్నీ తీసుకొస్తున్నాను. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఏదైనా ఒక కారణం చేత అది ఆగితే కొంత విరామం ఉన్నా సరే మళ్ళీ దాన్ని వినూత్నంగా తీసుకొచ్చి మళ్ళీ చేయడం నాకు అలవాటు. అంతేగాని వదిలేసాను, అప్పుడు ఎప్పుడు చేశాను, ఇంక మర్చిపోదాం దాన్ని అని ఆలోచించినప్పుడు మళ్ళీ తీసుకొస్తాను. లాస్ట్ టైం కొన్ని ప్రాజెక్టులు మీకు చెప్పాను, కొన్ని ప్రాజెక్టులు చేశాను, ఆ క్యాష్ కూడా మీకు వెనక్కి ఇచ్చాను. కానీ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. నా లైఫ్ మన కిబో కమ్యూనిటీ కోసం ఎంత టైమైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. దీన్ని తప్పుడు దారిలో కాకుండా మిగతా వాటితో పోల్చకుండా మంచి ఉంటే తీసుకోండి, నచ్చకపోతే మానేయండి. డబ్బు వస్తుంది అనుకుంటే మీరు చేయండి, లేకపోతే వదిలేయండి. మీకు నచ్చిన బిజినెస్ మీరు చేయండి. మన కంపెనీ కోసం మనం చేసే బిజినెస్ని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. నాకు ఎవరి మీద శత్రుత్వం కానీ ఎవరి మీద బాధ కానీ ఉండదు. ప్రతి ఒక్కడు గొప్పోడని నమ్ముతాను. అందరూ మంచోరని నమ్ముతాను. నేను ఎవరిని ఒక మాట కూడా అన్నాను. మీరు ఇన్నాళ్ళు చూశారు, నేను ఎవరినైనా ఒక మాట అన్నాను నన్ను ఎవరిని. ఎందుకంటే నా కుటుంబం నాన్న, మీరంతానా ఎందుకు అనాలి? ఇన్నాళ్ళు ఎదురు చూశారు. ఇక మీద నుంచి నేను ఒక్కొక్కటి చేసుకెళ్తాను. దాన్ని మీరు ఎలాగనేది మీరు రిసీవ్ చేసుకుంటుంటే మీకు అర్థమవుతుంది. మీకు నచ్చేటట్టుగా, మీరు మెచ్చేటట్టుగా, మీరు అందరూ ఇంకా అని కోరుకునేటట్టుగా చేసేవాడు నా పూచి. మీ కాయిన్ని, మన కాయిన్స్ని ఇంకా ధర పెరిగేలా వెళ్ళడం ఎలా చేయాలని దాని మీద నిరంతర శ్రామికుని నేను.
వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాను. పాడు చేయడం ఎంతసేపు డాడీ? 1 మినిట్ ఒకదాన్ని పాడు చేసేయాలంటే టక్కన పాడైపోతుంది. కానీ దాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలంటే 1 నిమిషం చాలదు, ఒక జీవితం. మీ అందరికి తెలుసు, నేను మీకేం చెప్పనవసరం లేదు. మీరందరూ గొప్పలే. మరొకసారి చెప్తున్నాను, నన్ను విమర్శించే వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు నా హెల్త్ లాస్ట్ టైం నేను హాస్పిటల్కి వెళ్ళాలి చెప్పాను కదా, ఆయుర్వేదంలో ఇంజెక్షన్స్ వచ్చాయి, అది చేసుకున్నాను నేను. అవి మళ్ళీ చేసుకోలేదు, మధ్యలో 1 నెల గడిచిపోయింది. మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు వెళ్తున్నాను. మళ్ళీ ఒక వారం రోజులు ఆ ట్రీట్మెంట్ చేసుకుంటూ మీకు ఈ విధానం ఎక్కడ మీకు ఇబ్బంది రాకుండా నేను కంటిన్యూగా సాఫ్ట్వేర్ అంతా రెడీగా ఉంది కాబట్టి అది చేసుకుంటూ నేను నా ట్రీట్మెంట్ తీసుకుంటాను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. ప్లీజ్ అర్థం చేసుకొని అందరం కలిసి పని చేద్దాం. విమర్శించుకొని విడిపోవడం మంచిది కాదు. ఎవరంతలో వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుందాం, కానీ అందరం కలిసే ఉందాం. కాయిన్ గొప్పగా చూపిందాం. గొప్పది తీసుకొచ్చారా, నేను అప్రిషియేట్ చేస్తాను. మంచి విషయం. నేను ఎప్పుడు తప్పు చెప్పను ఎవరికి. దయించి అర్థం చేసుకొని మనం ముందుకెళ్దాం. డాడీ రోబోట్ అనేది మీ గుండెల్లో నిలిచిపోద్ది. కిబోలో మీకు వచ్చిన దానికంటే 10 టైమ్స్ ఎక్కువ వస్తుంది, 10 రెట్లు ఎక్కువ వస్తుంది. 25 లెవెల్కి నేను ₹10 పెట్టాను అప్పుడు, కానీ ఇప్పుడు ₹5 పెట్టాను దాంట్లో. అంటే 10 టైమ్స్ ఎక్కువ వస్తుంది. దాని ఉపయోగాలు, దాని యూజెస్ అని చాలా ఎక్కువ ఉన్నాయి. చక్కగా పని చేసుకుందాం, ముందుకు తీసుకెళ్దాం. ఆగిన వాళ్ళందరూ రండి, నా కుటుంబ సభ్యులు అందరూ మళ్ళీ వెనక్కి రండి. మనం కలిసే పని చేద్దాం. ఏ కంపెనీని విమర్శించకండి, అలాగే మన కంపెనీని విమర్శించకండి. అన్ని కంపెనీలు గొప్పవే, అది వాళ్ళ ఇష్టం. నేను ఎప్పుడు ఎవరిని విమర్శించలేను. ప్రత్యేకించి విమర్శించే వాళ్ళని మళ్ళీ కోరుతున్నాను. ఎందుకంటే మీ విమర్శ వెనుక కొన్ని లక్షల జీవితాలు ఉన్నాయి, కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. మనం నోరు జారితే కొన్ని లక్షల కుటుంబాలకు నష్టం వస్తుంది. మీ మాట అంత విలువైంది, నా మాటలాగా అందరి మాట విలువైంది, అందరిలాగా. ప్లీజ్ ఈరోజు రిలీజ్ చేస్తున్నాను కుమ్మేయండి. థ్యాంక్ యూ.